ఒక 20 ఇయర్స్ బ్యాక్ జరిగిన ఒక సంఘటన. ఒక బట్టల వ్యాపారి, చాలా పెద్ద హోల్‌సేల్ వ్యాపారం. దాదాపు వాళ్ళు స్టేట్లు, అతర స్టేట్స్ కూడా వాళ్ళు ఎక్స్‌పోర్ట్ చేస్తూ ఉంటారు. కాటన్ బిజినెస్, కాటన్ క్లాత్ ఎక్స్‌పోర్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో వాళ్ళ అబ్బాయి ఎంబీఏ చదువుకొని ఇంకా బయట వ్యాపారాలు ఎందుకని సొంత షాపులోనే బిజినెస్‌లో చేస్తూ ఉన్నాడు. ఆ పెద్ద గోడౌన్‌లో పెద్ద పెద్ద బేల్స్ ఉంటా ఉంటాయి బట్టలకి. ఆ గుమస్తాలకు అదేస్తున్నారు. ఇతను కూడా ఎళ్లి ఒక బేల్ రాపోదని గట్టిగా నా బేల్‌ని గట్టిగా లాగాడు. ఆ లాగేసరికి మరి ఎలా జరిగిందో ఏంటో వెన్నుపూస ఫట్మని ఇరిగిపోయింది. వెన్నుపూస ఇరిగిపోయింది. ఒక పక్క స్కిడ్ వచ్చింది. 20 ఇయర్స్ బ్యాక్ అంటే ఈ స్పైన్ సర్జరీస్ గానీ, ఈ ఆర్థోపెడిక్ స్పైన్ డాక్టర్స్ గానీ, ఈ పెయిన్ క్లినిక్స్ ఇలాంటి ఆ రోజుల్లో డెవలప్‌మెంట్ లేదు. ఆ వెన్నుపూస ఇరిగిందని అది కంప్లీట్ ప్యారలైజ్ అయిపోయాడు. ఇంకేమాత్రం మూవ్‌మెంట్ లేదింక. ఆల్మోస్ట్ చెప్పాలంటే బొడ్డు కింద భాగం ఏం పనిచేయట్లా. స్పర్శ కూడా కోల్పోయాడు. చాలా డబ్బులున్నోళ్ళు, దాదాపు కోట్ల రూపాయల ఆస్తున్నోళ్ళు ఈ చిన్న సంఘటనతో కుటుంబం మొత్తం అల్లాకల్లోలమైపోయింది. ఇక వాళ్ళు అనేక డాక్టర్ల దగ్గర తిప్పారు. పెద్ద పెద్ద ఎక్స్‌పర్ట్స్ అందరూ కూర్చొని ఏం చెప్పారంటే ఆ రోజుల్లో సర్జరీ అయితే ఏమీ లేదు. ఇతనికి ఒక ఫ్రేమ్‌లాగా ఒక మంచాన్ని ఏర్పాటు చేసి, ఇతను కదలకుండా కొన్ని సంవత్సరాలు గనక ఉంచినట్లయితే ఆటోమేటిక్‌గా ఆ బోన్ దానంతట అదే సెట్ అవుద్ది. మినిమమ్ మూవ్‌మెంట్ కూడా లేకూడదు. టాయిలెట్‌కి కూడా లేకూడదు. అలా చేస్తే ఇది సక్సెస్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు డాక్టర్లు డిజైన్ చేశారు. మీరు డాన్స్ మాస్టర్ శివశంకర్ అని చెప్పేసి 'రగులుతుంది మొగలిపోదా' అని చెప్పి 'ఖైదీ' సినిమాలో డాన్స్ మాస్టర్ ఆయన. ఆయన కూడా 5 ఏళ్ల వయసులో వెన్నుపూస ఇరిగిపోతే ఆయన చెక్కల ఫ్రేమ్‌లో 7 సంవత్సరాలు ఉంచారు. 7 సంవత్సరాలతో వెన్నుపూస మొత్తం సెట్ అయ్యి చివరికి ఆయన డాన్స్ మాస్టర్ అయ్యారు. అలా కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా డాక్టర్లు ఇతన్ని ఒక ఫ్రేమ్ లాంటి దాంట్లో పెట్టేసేసి ఉంచారు. ఆ పరిస్థితుల్లో వాళ్ళకి ఆ అబ్బాయిని కంటిన్యూగా మానిటరింగ్ చేయడానికి ఒక నార్మల్‌గా ఒక నర్స్ కావాలి. నొప్పొస్తే ఒక ఇంజెక్షన్ చేయాలి. ఏదన్నా అవసరమైతే కొంచెం పౌడర్స్, గివడర్స్ అలాంటివి. అప్పుడు ఎదుగుతుంటే ఆ ఇంట్లో పనిచేసే ఒక ఆమె యొక్క కూతురు అప్పుడే జస్ట్ బీఎస్సీ నర్సింగ్ అయిపోయింది. అది అమ్మ మా అమ్మాయి ఇట్లా బీఎస్సీ నర్సింగ్ అయిపోయింది, కొంచెం మీరు పోస్టింగ్ ఇస్తే మీ ఇంట్లో ఉంటుంది, అబ్బాయికి సేవ చేసుకుంటారు. వాళ్ళు ఆ అమ్మాయికి వాళ్ళు ఆ అబ్బాయికి దగ్గర ఉండే విధంగా జాయిన్ చేస్తున్నారు. కొంచెం అబ్బాయికి పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ చేయడం, కొంచెం ఏమైనా పౌడర్లు గివడర్లు వేయడం, అబ్బాయి కంపెనీ ఇవ్వడం, కూర్చోవడం, మానిటరింగ్ కంప్లీట్ డే టైం అంతా మానిటరింగ్ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ పెరిగింది. అనేక డిస్కషన్లు జరిగినాయి. పుస్తకాలు చదివి వినిపించేది. అబ్బాయి చేతి పుస్తకం కూడా పట్టుకోలేడు. వాళ్ళు అనేక విషయాల మీద వాళ్ళిద్దరి మధ్య మంచి 3.5 సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయి పూర్తిగా దాని నుంచి రికవర్ అయ్యాడు. పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు. ఈ 3.5 సంవత్సరాల్లో ఈ అబ్బాయికి లోన్లీనెస్ పోగొట్టింది. మంచి కంపెనీ ఇచ్చింది. ఆ డిప్రెషన్‌లోకి వెళ్లకుండా ఆ అబ్బాయికి ఎంతో మానసిక సంతోషాన్ని ఇచ్చే అమ్మాయి, నిజమైన తోడుగా అమ్మాయి ఉంది. దాంతో తగ్గిపోయిన తర్వాత ఆ అబ్బాయి వందల కోట్ల రూపాయల ఆస్తి ఉన్న తల్లిదండ్రులు చెప్పి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అద్భుతంగా చూసుకుంటున్నాడు. 2 పిల్లలు పుట్టారు. చాలా హ్యాపీగా ఉన్నాడు. నిజంగా తన కష్టకాలంలో తోడని వ్యక్తిని తన జీవిత భాగస్వామిగా ఎంచుకొని ఆ అబ్బాయి చాలా గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నాడు. నిజంగా చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి.